ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. వృక్షాలలో అత్యంత విశిష్టవంతమైనటువంటి అదృష్టకరమైన జీవితాన్ని మనకు ప్రసాదించేది బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేసినా చాలండి. శివునికి అత్యంత ప్రీతివంతమైనటువంటి ఈ వృక్షం చూస్తూతా ఎవరైతే నిత్యం కూడా ప్రదక్షిణాలు చేస్తారో వారి జీవితంలో అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఒక బిల్వ ఆకును చేతిలో పట్టుకున్నా చాలు, అభిషేకం చేసిన సత్ఫలితాన్ని పొందుతారు అని కూడా శాస్త్రంలో చెప్పారు. సాక్షాత్తు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి అంటే పరమేశ్వరునికి బిల్వ దళాన్ని సమర్పించాలి అని చెప్పేసి, బిల్వ వృక్షానికి కాసినటువంటి మారేడు కాయ ఉందే, ఆ మారేడు కాయలో గుజ్జును తీసివేసి ఎండబెట్టిన తర్వాత దానిలో విభూతి గనక పోసి, ఆ విభూతిని గనక నిత్యం కూడా మనం నుదుటన గనక ధారణ చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించి అదృష్టకరమైన అదృష్టలక్ష్మీ తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఈ జీవితం సుఖప్రదంగా ఉండేటట్టుగా కూడా చేస్తాడు. మారేడు దళాన్ని చేతిలో పట్టుకొని దానికి గంధాన్ని వ్రాసి ఆ మారేడు దళాన్ని పరమేశ్వరునికి కనుక సమర్పించినట్లయితే శారీరక రుగ్మతలు అనేటువంటివి ఈ జీవితంలో రానే రావు. మన సమస్త కోరికలు కూడా నెరవేరటానికి ఈ మారేడు దళం కల్పతరువుగా ఉన్నది అనే విషయాన్ని గుర్తెరుగుతూ, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ పరమేశ్వరునికి అర్పితం చేసి తరించాల్సిన ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఎవరైనా సరే మారేడు చెట్టుకు కనుక నిత్యము గనక ఒక చెంబెడు నీళ్లు పోస్తే అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్య విశేషాంశం. అందుకే ఈ ప్రకృతి పరమాత్మ తత్వం చాలా విశిష్టవంతమైనదిగా చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు.